అండి అందరికి మా మేడం వాళ్ళ ఇంట్లోకి వచ్చి పని చేసేదానికి పిలిపిన అమ్మాయి అయితే వచ్చింది. ఆమెకు మెడికల్ చెకప్ చేసేదానికి రూమ్ అయితే వచ్చాను. హాస్పిటల్ లోపల పోయేటప్పుడు పాస్పోర్ట్ జిరాక్స్ ఒకటి, వీసా జిరాక్స్ ఒకటి, కోవిడ్ సివిల్ ఐడి జిరాక్స్ ఒకటి, అపాయింట్మెంట్ కూడా తీసుకుని ఉండాలా. ఏటీఎం కార్డు లో 10 దినాలు ఉండాలా. మన ఇండియా డబ్బులు వచ్చేసి 2700. ఎట్టకేలకు హాస్పిటల్ కి అయితే పోయింది. పోయిన తర్వాత 3 గంటల టైం పట్టింది. ఆమె అయితే బయటకు వచ్చేసింది. మెడికల్ అయితే కంప్లీట్ అయిపోయింది. వారం రోజుల తర్వాత అయితే రిపోర్ట్ వచ్చేది. మళ్ళీ ఆ తర్వాత ఏమో మెడికల్ పాస్ అయ్యేది లేని తెలుస్తుంది. ఇంటికి వచ్చాను మా మేడం వచ్చేసి పిల్లలకి ఐస్ క్రీమ్ కావాలా, పోయి అంగడికి అయితే పోయి తీసుకుని రాపని చెప్పింటే నేను నాకున్న దగ్గర ఉన్న అంగడికి అయితే వచ్చాను. వచ్చినాక మా మేడం అయితే ఫోన్ చేసి ఐస్ క్రీమ్ లో ఏమేం కావాలని అడిగితే లేదు ఎన్ని రకాలు ఉన్నాయో ఒక్కొక్క రకం వచ్చేసి 3 తీసుకురామని చెప్పింది. కోవిడ్ ఎక్కువ ఎండాకాలం కన్నా చలికాలం అయితే చాక్లెట్లు గానీ ఐస్ క్రీమ్లు గానీ ఎక్కువ అయితే విపరీతంగా అయితే తింటారు. కోవిడ్ ఇంటి ముందు గానీ గార్డెన్ ఉన్నదంటే గార్డెన్ లేక అందరు పిల్లలు పెద్దోళ్ళు అంతా బయటకు వచ్చి కూర్చుంటారు. అగ్గి మీద చికెన్ మటన్ ముక్కలు కాల్చుకుంటా ఓ పక్క ముక్క నోట్లో పెట్టుకుంటా, ఓ పక్క ఐస్ క్రీమ్ తింటా, ఓ పక్క 7up గానీ పెప్సీ గానీ కోకో కోలా గానీ తింటా ఎంజాయ్ చేస్తారు. ఇలా కథ వేరు. చాక్లెట్ బిల్ అయితే వేపించిన అయిపోయింది. చాక్లెట్ అయితే తీసుకుని నేనైతే పోతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం.